తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై కూటమి ప్రభుత్వ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను చెలగాటమాడటమేనని సుళ్లూరుపేట మండల ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి అన్నారు. సుళ్లూరుపేట వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 1.5 సంవత్సరాలుగా లడ్డూ కల్తీ అంటూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. సీబీఐతో పాటు ఎన్డీడీబీ, ఇండియన్ సంస్థలు ఇచ్చిన నివేదికల్లో లడ్డూలో ఎక్కడా కల్తీ జరగలేదని స్పష్టంగా చెప్పినా కూడా ఆరోపణలు కొనసాగించడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలోనే అత్యంత స్థాయి గల దర్యాప్తు సంస్థ సిబిఐ ఈరోజు సిబిఐ సంస్థ ద్వారా నివేదిక ఇచ్చి ఈరోజు ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ అనే ప్రత్యేక హోదా కలిగినటువంటి ల్యాబుల ద్వారా ఈరోజు రిజల్ట్ని బహిర్గతం చేస్తే ఓర్చుకోలేని ఈ కూటమి ప్రభుత్వం రోజుకొక రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మంచి పద్ధతి కాదు. అసలు వాళ్ళు చేసిన తప్పుకి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి రోజుకొక రకంగా ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టాలని వాళ్ళు చూస్తున్నారో మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఈరోజు సూళ్ళూరుపేటలో కూడా ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ దేనికి నిర్వహించారో తెలీదు. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది బీజేపీ, సిబిఐ దర్యాప్తు చేసింది. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్లో వీళ్ళు ఉన్నారు. దర్యాప్తు చేసి ఆ లడ్డూలో ఎటువంటి